ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ లో ఎంతో మంది కథలను చూసాం. జబర్దస్త్ కథనే బుర్ర కథలా పాడి మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with this team. ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయకాయము ఏమి జన్మం ఏమి జీవనము. సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దవారికి మా నమస్కారం. మరి ఈ రోజు మా యొక్క నాటక మండలి గురించి మీకు చెప్పాలి. అరేడియా రఘునందన అరల సంచాలం మధ్యలో గల భూదేవ నాంచారి బుద్ధి నేర్చిందన సాంబజీవుడు చెల్ ఈ అక్కాలు పుట్టించిన సార్లకు దండాలలో అగు చూడకు చూడకు చూడగల దేవుడు ఏలుతున్నాడు, మా పల్లెని మాత్రం మా సార్ ఏలుతున్నాడు. అగు ఏలుతున్నా నన్ను ఏడో అక్కడకు పెట్టారు రామా. మరి నేనెందుకు చెప్పా ఏడెక్కం 7 అంట 7 14 అంట 7 3 21 ఆయన చూడు ఏ జిల్లాలు చూడు ఏ పల్లెలు చూడు ఏ రాష్ట్రాన్ని చూడు 7 3 21 రామా. ఒరే చింటూ ఒరే బంటు మరి యొక్క మన నాటక మండలిని చూసి జబర్దస్త్ వాళ్ళు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇచ్చారు. జబర్దస్త్ గురించి జబర్దస్త్ చరిత్ర గురించి ఒక అద్భుతమైన పాఠాలను పాడమని మనకి చాలా అమౌంట్ అయితే ఇచ్చారు. మొదలు పెడతాను. సరే మరి ముందుగా మన అమ్మలగా నమ్మ మన పెద్దమ్మ మన చిన్నమ్మ మన ఇంద్రజా గారి గురించి మొదలు పెడదామా హై బలానంటే బల తమ్ముడా మేలు బలానో తందానా. ఒక నిమిషం బంటు చింటూ ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నావు. సరే మన అమ్మలుగా నమ్మ గురించి చెప్పేద్దామా నెమలిలాగా డాన్స్ వేసిరా వేసిన డాన్సే మళ్ళీ వేసిరా లక్షణంగా నవ్వుతుంటది. అరే లక్షణంగా నవ్వుతుంటది లక్షలు తీసుకుంటది. కిట్టేమో 6 నిమిషాలు జడ్జిమెంట్ 10 నిమిషాలు. మనం తప్పు చేస్తే తిట్టేస్తాది, మనం చేసిన అప్పులు కట్టేస్తాది. మరి అంత హ్యాపీగా సాగే ఆవిడ ఇలా దానాలు చేసుకుంటూ పోతూ మధ్యలో తన పరిస్థితి ఏమైందో తెలుసా? అయ్యో తరికడి జింతరిత ఆవిడ ఊరేమో చెన్నై, వచ్చే చెక్కులేమో చెన్నై, చేసే దానాలేమో పెద్దయి, ఇంకా ఎంత మిగిలి ఉన్నాయి. మరి కృష్ణ భగవాన్ గారి గురించి మొదలు పెడదామా? బలానంటే బల తమ్ముడా మేలు బలానో తందానా. లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తాడు, లేడీ గడప్పులకి డ్రెస్ ఇస్తాడు. టీమ్ లీడర్స్ కి లైన్లు ఇచ్చారా, టీమ్ లో వాళ్ళకి లైనే వేసరా. అబ్బాయి మరి ఇదే జబర్దస్త్ కార్యక్రమంలో అందాలు పొయ్యలు వంపులు సొంపులు ఏమీ లేకపోయినా అలా యాంకర్ గా నెట్టుకొస్తుందిరా అబ్బాయి. ఆవిడెవరు? సిరి. దళాలంటే వాళ్ళ తమ్ముడా మేలు బలానో తందానా. యాంకర్ అంటే నమ్మేసింది, చేతుల సాంచులు వదిలేసింది. అప్పుడు వెబ్ సిరీస్లు బయట ప్రమోషన్లు చాలా గట్టిగా చేసిందిరా అబ్బాయి. ఈ మధ్యన పర్ఫార్మెన్స్ చూసి అవన్నీ తగ్గిరా అబ్బాయి. మరి అలా జీవితం చాలా హ్యాపీగా సాగుతున్న అమ్మాయి సడన్ గా ఏమైందో తెలుసా? అయ్యో తను టీవీలో కనిపించే థర్స్డే, నెక్స్ట్ షెడ్యూల్ నుంచి హాలిడే, ఛాన్సులు లేక ఆవిడికి మండే, నెక్స్ట్ కూరగాయల బండే. అబ్బాయి
జబర్దస్త్ అంటే ఎవరెవరు ఉంటారు? టీమ్ లీడర్లు ఉంటారు. మరి ముందుగా మనకి ఇష్టమైన టీమ్ లీడర్ అంటే నీకు ఇష్టమైన టీమ్ లీడర్ ఎవరు? వెంకీ మంకీ గురించి చెప్దామా? బలానంటే బల తమ్ముడా మేల్ బలాను ఇదందానా కన్ఫ్యూజన్ స్కిట్లు చేసిరా 10 సంవత్సరాలు నెట్టుకొచ్చిరా. మరి వెంకీ గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఫేస్బుక్లు, వాట్సాప్లు మనం చేసిన అగాధ్యాయులు ఎన్నో ఉన్నాయి రా అబ్బాయి. అవన్నీ మనం చెప్పుకునే ముందు మన సరసర సద్దాం గురించి చెప్దామా? బలానంటే బల తమ్ముడా మేల్ బలాను తందానా సరసర సద్దాము బయటికెళ్ళి మళ్ళీ వద్దాము. స్కిట్ బాగా వచ్చిందా వాడే రాశానంటాడు. మరి స్కిట్ అంతా పోయిందా రాజుగాడే కారణం అంటాడు. మరి మన కులవృద్ధుడు రాఘవ్ గారు ఎప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారు అబ్బాయి. రాఘవ్ గారి గురించి చెప్దామా? అయ్యో తందానా దేవనందనానా రాఘవారా కెట్టు సుజాత స్కిట్ అడ్డం పెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఒట్టు జబర్దస్త్ విడిచిపెట్టు. మరి ఇంతమంది గురించి చెప్పావు, నీకేం డౌట్లు రావట్లేదా? ఎందుకు రావట్లేదు? నరేష్ గురించి చెప్పట్లేదు. చెప్పాలి, ఒక మంచి కళాకారుడే కదా, వాడి గురించి కూడా ఏదో చెప్పాలి కదా. వచ్చింది డౌట్, నాకు వచ్చింది. మరి చెప్పమంటారా? చెప్పండి. బలానంటే బల తమ్ముడా మేల్ బలాను తందానా దుబాయ్ నుండి తెచ్చిన చైను తాకడ పెట్టి తాగెను పోయిను. నాన్నకేమో అమ్మాయి, కొడుకుకేమో ఈ అమ్మాయి. అబ్బాయి మనం చాలా స్కిట్లు చేస్తూ ఉంటాం. ఈ స్కిట్లకి కెమెరా మ్యాన్ చూస్తూ ఉంటారు, సెట్ వాళ్ళు మనకి ప్రతి ఒక్క ప్రాపర్టీ ఇస్తూ ఉంటారు, కాస్ట్యూమ్లు ఇస్తూ ఉంటారు, ఆడియో వాళ్ళు పాటలు ప్లే చేస్తూ ఉంటారు, లాస్ట్ వాళ్ళు బ్లాస్ట్లు పెడుతూ ఉంటారు. మరి మనం చేసే స్కిట్లు మనకు నచ్చుతాయి. మరి వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా? వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలుసా? చెప్పండి. బలానంటే బల తమ్ముడా మేల్ బలాను తందానా కెమెరా మ్యాన్ కి కళ్ళు మండిరా, ఆడియో వాడికి ఒళ్ళు మండిరా, చెట్టోడికి సిరాకొచ్చిరా, వంటోడికి ఒళ్ళు మండిరా. ఏది ఏమనుకున్నా సరే ఈ జబర్దస్త్ అనే కార్యక్రమం 8 సంవత్సరాలు నిలబడిందంటే దానికి ఎంతో మంది కష్టపడ్డారు రా అబ్బాయి. ఒక సెట్ అయితేనేమి, డైరెక్టర్ అయితేనేమి, ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మేకప్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కెమెరా డిపార్ట్మెంట్ అయితేనేమి, యాంకర్ అయితేనేమి, జడ్జిలు అయితేనేమి, మన కళాకారులు అయితేనేమి అందరూ కలిపి ఈ జబర్దస్త్ 10 సంవత్సరాలు ఇంకా పైచిలికే నడుపుకొచ్చారు రా అబ్బాయి. మరి ఇలాంటి జబర్దస్త్ ఆకలి లేని వాళ్ళు కూడా ఆడికారులో తిప్పింది. రోడ్డు మీద పస్తులు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఆస్తులు సంపాదించుకునేలా చేసింది. ఎంతో మందిని హీరోలు చేసింది, ఎంతో మందిని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసింది రా అబ్బాయి. కాబట్టి ఇంత చక్కటి మన కార్యక్రమం ఇచ్చిన ఈటీవీ వారికి, అలాగే మనల్ని ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. ఓ మై గాడ్, సూపర్ ఇంద్రజ మ్యామ్. రాజు, వాక్చాతుర్యం అంటారు కదా, అంటే కొంతమంది మాట్లాడితే వినే కొద్దీ వినాలనిపిస్తుంది. కుక్క తిప్పుకోకుండా గబగబ అది ఎలా వస్తుంది మీకు అంత ఫాస్ట్ గా అనేదైతే నాకు నిజంగా అర్థం కావట్లేదు. దృష్టి తీయించుకోండి ఇంటికి. నిజంగానే గ్రేట్. మళ్ళీ సపోర్ట్ చేస్తూ తన్మయ్య గాని నరేష్ గాని బాగా చేశారు. కానీ మీరు అయితే మాత్రం 1 man army. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ గారు, ఎవడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు. చాలా బాగా చేసాం, బాగా రాసుకున్నారు. ఒకసారి తన గురించి చెప్పినప్పుడు కొంచెం డల్ అయ్యాడు నరేష్. తర్వాత మీరు కృతజ్ఞతలు చెప్పుకోవటం, ఈ స్కిట్ అంతటిలోకి మీకు ఇచ్చిన ఈ పేరుని మళ్ళీ వారికి తిరిగి తెలియజేసుకోవటం అన్ని చాలా బాగున్నాయి. గుడ్.